హాయ్ అండి. నేను మీ కుమారినండి. ఈరోజైతే మన ఛానల్‌లో కందిపప్పు, దోసకాయ అయితే వండుకుంటున్నాం. నేనైతే 200 గ్రాముల కందిపప్పు తీసుకున్నానండి. మనం పప్పుకి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకోబడికి పప్పులో కొంచెం వాటర్ ఏసుకొని ఉంచుకుంటే తొందరగా ఉడుకుతది పప్పు. కూర కూడా టేస్ట్‌గా ఉంటదండి. మనం పొట్టు తీసుకున్నాం కదండీ! ఇప్పుడు దోసకాయ అందులోనే చిన్ని పిక్కలు కూడా తీసుకుందాం. క్లీన్ చేసుకొని ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే సరిపడగా వాటర్ అయితే మనం కుక్కర్‌లో ఏసుకున్నాం. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా కోసుకున్నామండి. పచ్చిమిర్చి ఎన్ని కావాలంటే అన్ని ఏసుకోవచ్చండి. పప్పు చాలా బావుంటది. ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఏసుకున్నాం. మనం పప్పు, టమాటా మనం కుక్కర్‌లో ఎలా వండుకుంటాం సేమ్ ఈ కూర కూడా అంతేనండి. అన్ని విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం పప్పుకైతే పోపైతే పెట్టేసుకుందాం. సరిపడా ఆయిల్ ఏసుకున్నాం కదండీ! జీలకర్ర, ఎల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నామండి. ధనియాలు కూడా ఏసుకున్నాం. కూర చాలా బావుంటదండి. ఇప్పుడైతే పప్పు ఉడికింది కదండీ! పసుపు, కారం, సాల్ట్ ఏసుకొని మెదుపుకుందాం. నిమ్మకాయంత సైజు చింతపండయితే ఏసుకుందామండి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టక్కర్లేదు. అలా పోపులో ఏసుకుంటే చిన్న మంట మీద సిమ్‌లాగా ఒక నిమిషం ఉంచండి. కూర చాలా బావుంటది. మీకిష్టమైతే నిమ్మకాయ కూడా ఏసుకోండి. బావుంటది. మంచిది కూడా నిమ్మకాయ. పప్పు, దోసకాయ, ఆవకాయ ఏసుకొని ఇలా నెయ్యేసుకొని తింటే చాలా బావుంటదండి. ఒకసారి నేను చేసినట్టు మీరు ఇలా చేసి తిని చూడండి. ఎంత టేస్ట్‌గా ఉంటది ఈ కూర. మీలో ఎంతమందికి తెలుసు ఈ కూర కోసం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.